మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున పేరిట మీకు శుభములు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 16వ అధ్యాయం 26వ వచనము. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే అతనికి ఏమి ప్రయోజనము? కాబట్టి ప్రియమైన వారలారా, ఈ లోకంలోనే మనం ఎంతగానో ఏదో సంపాదించాలని ఆరాటపడుతూ ఉంటాం, ఎంతగానో ప్రయాసపడుతూ ఉంటాం, ఎంతగానో భారములు కలిగి ఉంటాము. ఉదయం లేచింది మొదలుకొని మనం ఏం సంపాదించుకోవాలి, ఏం కూడబెట్టుకోవాలి, ఏ ఆస్తులు కూడబెట్టుకోవాలి, తరతరాలకు సరిపోయే ఆస్తులు కూడబెట్టుకోవాలని మనం ఎంతగానో ఆశ కలిగి ఆలోచన కలిగి జీవిస్తూ ఉంటాం. బంగారం సంపాదించుకోవాలి, మేడ మిద్దెలు సంపాదించుకోవాలి, అనేకమైన స్థలాలు సంపాదించుకోవాలి, ఇతరుల కంటే నేను గొప్పగా ఉండాలి, వారికంటే నేను ఎక్కువ స్థితిలో ఉండాలి అని ఆరాటపడుతూ ఉంటాం, ఎంతగానో ఆశపడుతూ ఉంటాం. కాబట్టి తప్పేం లేదు. కానీ ప్రియులేరా, మనం ఎంతవరకు మనకి కావాల్సి ఉన్నదో అంతగా మనం సంపాదించుకోవాలి. కానీ మితిమీరి మనం ఆలోచన చేసినట్లయితే అది వ్యర్థము. ఈ లోకంలో సంపాదించిందంతా కూడా వ్యర్థమే. ఎందుకంటే అవి మనం పోయేటప్పుడు మనకు కూడా రావు. కాబట్టి ప్రియమైన వల్ల తల్లి గర్భంలో వచ్చినప్పుడు మనం ఒంటరిగా వచ్చి ఉన్నాము. మనం ఏమీ తీసుకురాలేదు, ఏమి సంపాదించుకొని రాలేదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఏమి తిందుమా, ఏమి త్రాగుదామా, ఏమి ధరించుకుందామా అని మనం విచారించకూడదు. దేవుని మీద మనం భారం వేసి దేవుడిని మనం అడగాలి. మనకి ఏది కావాలో అవి ఇచ్చే దేవుడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మరి ధనవంతుడు లాజరు మన స్టోరీ చూసినట్లయితే ధనవంతుడు ఏమనుకుంటున్నాడు, నా ప్రాణమా తినము త్రాగము సుఖించమని అనుకున్నాడు. కానీ ఆ రాత్రే తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. దానివల్ల అతనికి ఏం ప్రయోజనం? పాతాళానికి వెళ్ళిపోయాడు. పాతాళానికి నిత్య నరకాగ్నికి అప్పగించబడింది తన ఆత్మను. అలాగే దరిద్రుడైన లాజరు అక్కడ ధనవంతుడు బల్ల కింద రొట్టె ముక్కలు తీసుకొని తినేవాడు. మరి లాజరు చనిపోయినప్పుడు ఎక్కడ ఉన్నాడండి? అబ్రహాం రొమ్మున ఆనుకొని ఉన్నాడు, నిత్యరాజ్యంలో ఉన్నాడు, పరలోక పట్టణంలో ఉన్నాడు. కాబట్టి ప్రియమైన వారలారా, మనం ధనవంతుడైన స్థితి మనం ధనవంతుడు ఎలాగైతే ప్రాణం పోగొట్టుకొని ఎంత ప్రయాసపడుతున్నాడో పాతాళాలో, అటువంటి ప్రయాసపడకూడదు. అటువంటి నిత్యాగ్నికి మనం అప్పగించబడకూడదు. మన ప్రాణం ఎంత విలువైనది. ఈ యొక్క ప్రాణం పోగొట్టుకునే వలన మనకు ఏం ప్రయోజనం లేదు. కాబట్టి మనం ప్రాణం పోగొట్టుకునే స్థితి మనకు ఉండకూడదు. మన ప్రాణము అంటే నిత్య జీవము. ఆ జీవాన్ని మనం కాపాడుకోవాలి. ఆ జీవాన్ని కాపాడుకోవాలంటే ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి రావాలి. ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ఆయన మార్గంలో మనం జీవించాలి. ఆయన సత్యాన్ని అనుసరించి జీవించాలి. ఆయన సత్యాన్ని అనుసరించి జీవించినప్పుడు మన స్థితిగతులను మార్చుకొని మనం జీవించాలి. ఆయన యందు మనం సమాధానం కర్త కాబట్టి మనము ఆయన యందు నిరీక్షణ కలిగి ఆయన వాక్యాన్ని అనుసరించి జీవించాలి. మన యొక్క జీవాన్ని కాపాడుకునే స్థితిని కలిగి ఉండాలి. మనకు విశ్వాసాన్ని కాపాడుకునే స్థితి ఉండాలి. కడవరకు మన విశ్వాసం కాపాడుకోవాలి. మన యొక్క జీవం కాపాడుకోవాలంటే ప్రభువుని అనుక్షణం దివారాత్రం మనం ధ్యానిస్తూ ఉండాలి. కాబట్టి ప్రియమైన వారలారా, మన జీవార్థమైన ఈ బ్రతుకుని మనం కాపాడుకోవాలంటే, నిత్య జీవమైన ఆయన పరలోక పట్టణంలో మనం చేరాలంటే, మనం ఈ లోకంలో ఏం తాగుదామో, ఏం తిందామో, ఏం త్రాగుదామో, ఏం ధరించుకుందామో అని మనం ప్రయాసపడకుండా, లోకంలో ఉన్న వాటి కొరకు విచారించకుండా మన యొక్క ప్రాణమును అనే జీవాత్మను మనం కాపాడుకోవాలి. ఇక జీవాత్మ ఎంతగానో మనం కాపాడుకొని ఆయన మార్గంలో మనం జీవించాలి. అట్లా జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్.